విజయనగరం జిల్లాలో హోంగార్డు శ్రీనివాసరావు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. గుర్ల మండలంలోని విశాఖ జిల్లాలోని 2 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఏసీబీ రైడ్ చేస్తుందనే సమాచారాన్ని ముందుగానే ఉప్పందించి వాళ్ల నుంచి లంచం తీసుకునేవాడని ఫిర్యాదులొచ్చాయి. అదే కాకుండా నెలవారీ వసూళ్లకు పాల్పడినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. కొంతమంది రెవెన్యూ అధికారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది ఏసీబీ. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మించి ఆస్తులు కలిగి ఉన్నారని హోంగార్డు నెట్టి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయనగరంలోని ఏదైతే సొంత ఇంట్లో ఉన్న సొంత ఇళ్ళతో పాటు అలాగే గుర్ల మండలంలోని ఆయన బంధువుల పైన కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే విజయనగరంలో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో మనం చూస్తున్నాం. ఏసీబీ అధికారులు ఆయన యొక్క ఏవైతే డాక్యుమెంట్స్ విలువైన డాక్యుమెంట్స్ అన్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆస్తులకు మించి ఏవైతే గతంలో ఈయన ఏసీబీలో 15 నెలలుగా పనిచేసిన సందర్భంలో పూర్తి స్థాయిలో ఆయన కొన్ని ఏవైతే కొందరు అధికారులకు సమాచారం ఇచ్చి అక్కడి నుండి కొంత లబ్ధి పొందాడన్న అభియోగాలు ఈయనపైన రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా సోదాలు ఆయన నిర్వహిస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ 2 చోట్ల సోదాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే ఏసీబీ అధికారులు చూస్తున్నాం. ఆయన యొక్క విలువైన డాక్యుమెంట్స్ ఇప్పటికే తీసుకురావడం, విలువైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పటికే కొన్ని ఆర్నమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది ఎస్ఆర్ఓలు సంబంధించి వాళ్ళతో ఈ శ్రీనివాస్కి కొన్ని సత్సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాగే వెండి వస్తువులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. అలాగే పూర్తి స్థాయిలో ఏవైతే ఇప్పుడు ఈయనకు సంబంధించి కొన్ని లేఅవుట్లకు సంబంధించి దాంట్లో కొన్ని సైట్స్ను కూడా కొనుగోలు చేసిన సందర్భాలు, ఫ్లాట్స్ కూడా కొనుగోలు చేసిన పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇవి విలువైన ఎంత విలువగలవి అనేది వాల్యుయేషన్ ఎప్పుడైతే చేస్తున్న పరిస్థితి ఉంది. ఆదాయానికి హోంగార్డ్గా పనిచేస్తున్నాడు ఈ శ్రీనివాసు. ఇటీవల 1 సంవత్సరం క్రితం అంటే ఏసీబీలో పనిచేసిన తర్వాత కొన్ని అభియోగాల పైన పూర్తిగా ఇక్కడ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది. దాంతో అక్కడ ఈ ప్రస్తుతం పనిచేస్తున్న సందర్భం. అయితే ఈ ఏవైతే అభియోగాలు ఉన్నాయో వీటన్నింటిపైన కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అన్ని పత్రాలు సేకరించిన అనంతరం సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సందర్భంలో విలువైన పత్రాలు, అలాగే ఇంతోనే కొంతమందితో సంబంధాలు వీటిలన్నింటిపైన కూడా విచారణ చేస్తున్నారు. పూర్తిగా దీన్ని ఏదైతే ఒక హోంగార్డు ఎంత పెద్ద ఎత్తులో ఆదాయాన్ని సమకూర్చడం పట్ల పూర్తి ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ.